హలో అండి, వెల్కమ్ టు మన తెలుగు యూఎస్ఏ వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ టెస్లా కారు. వీ గాట్ ఎ మోడల్ వై. 5 months అయింది తెచ్చుకొని. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఎ వీడియో ఆఫ్ టెస్లా, ఎందుకంటే ఇండియా రిలీజ్ చేస్తున్నారంట కదా. ఐ థింక్ దే ఆర్ రిలీజింగ్ మోడల్ 3. ఐ థింక్ మోడల్ 3కి మోడల్ వైకి డిఫరెన్స్ ఏంటంటే మోడల్ 3 కొంచెం పొడవు ఉంటుంది, లాంగర్ దాన్ దిస్. చేసిస్ విల్ బి లాంగర్, బట్ మోడల్ వై సిట్స్ హయ్యర్. కొంచెం క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది మోడల్ వైకి. ఐఎమ్ ఏ బిగ్ ఎస్యూవీ గాయ్, సో అందుకోసమే నేను హయ్యర్ కూర్చోవాలని చెప్పి ఐ వెయిటెడ్ ఫర్ మోడల్ వై టు బి రిలీజ్డ్. 2020లో రిలీజ్ చేశారు కదా, ఐ గాట్ ది సేమ్ ఇయర్. దేర్ ఆర్ మోడల్ ఎస్, మోడల్ 3, మోడల్ ఎక్స్ అండ్ మోడల్ వై. దీస్ ఆర్ టెస్లా మోడల్స్ అంటారు. You know the owner of Tesla company, right? Elon Musk. He wants all his electric cars to be sexy, SEXY. So his models are S3XY. He couldn't get the model E because it is taken by Ford company. Ford lo model E undi kada vallaku, andukani 3 converted. So S3XY, SEXY. So that's a snippet. Really, Elon Musk is a genius, a weird genius. సో తెలుసు కదా, వాడు అప్పుడప్పుడు మ్యారివానా గురించి కూడా ఏదేదో మాట్లాడుతుంటాడు. బట్ హీఈస్ అ జీనియస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్. ఎలక్ట్రిక్ కార్ విచ్ ఈస్ అవైలబుల్ టు ది కామన్ మ్యాన్, అరౌండ్ $50,000-60,000 హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కార్ విచ్ ఈజ్ రిలయబుల్ కార్ని తయారు చేశాడు. హూఎవర్ హ్యాస్ డ్రివెన్ టెస్లా లవ్స్ టెస్లా. ఎవరైనా సరే ఒక్కసారి డ్రైవ్ చేశారంటే దే విల్ స్టార్ట్ లవింగ్ డ్రైవింగ్ ఇట్ అండ్ మెయింటైనింగ్ ఇట్, బికాస్ ది గ్రేటెస్ట్ థింగ్ అబౌట్ దిస్ వన్ ఈస్ దెర్ ఆర్ నో మూవింగ్ పార్ట్స్ అండ్ నో సర్వీసింగ్. ఆల్ యూ నీడ్ ఈస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే ఆన్లైన్లో పంపించేస్తారు నీకు. ఏందో రిపేర్స్, బగ్స్ అంటారు దానిలను. They call them bugs. It's like driving a computer. It's not driving a car. All it has is a battery down here at the bottom. అక్కడ ఉంటుంది బ్యాటరీ, బాటమ్ అదంతా బ్యాటరీ ఉంటుంది కింద. సో ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా లో ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ ద హైయెస్ట్ క్రాష్ టెస్ట్ సేఫ్టీ. ఎందుకంటే క్రాష్ టెస్ట్ సేఫ్టీ ఎలా ట్రై చేస్తారంటే టీబోన్ చేస్తారు, ఫ్రంట్ నుంచి కూడా క్రాష్ చేస్తారు. దీస్ కార్స్ నెవర్ టాపుల్ ఓవర్ బికాస్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ. కార్ వెయిట్ అంతా బ్యాటరీనే. సో బ్యాటరీ వెయిట్ చాలా లో ఉంటుంది, కింద ఉంటుంది కాబట్టి, అక్కడ ఉంటుంది కాబట్టి ఇట్ నెవర్ టాపుల్స్ ఓవర్. అండ్ దట్స్ హౌ దిస్ హ్యాస్ హైయెస్ట్ సేఫ్టీ రేటింగ్స్ అంటారు, క్రాష్ సేఫ్టీ రేటింగ్స్. సో యాజ్ వి గెట్ క్లోజర్ ఇట్ ఆటోమేటికలీ ఓపెన్స్. చూడండి, లెంగ్త్. టైర్స్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు, మీరు కావాలనుకుంటే టైర్స్ కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్ మోడల్ టైర్స్ తీసుకున్నాను. దిస్ ఈస్ దేర్ లోగో, టెస్లా లోగో. ఎక్స్ట్రా ఏం ఉండదు, బేసిక్ మోడల్ ఉంటుంది ఎక్కువ. దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రిల్స్, ఎక్స్ట్రా ఫ్రిల్స్. ఇది ఫ్రంట్ ఎండ్. కొంచెం చుట్టూ వెళ్తాను, మీకు ఐడియా వస్తుంది. డిఫరెంట్ కలర్స్ ఉంటుంది, వైట్, రెడ్, బ్లూ, బ్లాక్. ఐ థింక్ రెడ్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వన్. ఐ థింక్ ఇట్ కమ్స్ ఇన్ డ్యువల్ మోటార్ అండ్ సింగిల్ మోటార్. మేము డ్యువల్ మోటార్ తీసుకున్నాము, కొంచెం బాగుంటుందని, మోర్ పవర్. దిస్ డ్యువల్ మోటార్ ఈజ్ అప్గ్రేడ్. And everything ours is a 4-wheel drive or all-wheel drive antaru, helps in snow driving. This is the back end, and the great thing is the panoramic roof. Painanta panoramic roof vastadi, front to the back anta mirror, and till here even venakala kuda panoramic roof vastadi. And this is the exterior of Tesla. అండ్ యూ కెన్ ఈజీలీ ఆర్డర్ టెస్లా. ఐ థింక్ నేను యూఎస్లో అయితే చెప్పగలను, ఇండియా గురించి నాకు తెలీదు. గో టు tesla.com,
ఆల్ వీ నీడ్ ఈస్ పే $100 నా యాజ్ ఎ డిపాజిట్. అండ్ వెంటనే రాదు కార్, నీకు ఒక 3-4 months పడుతుంది వచ్చేకి. అండ్ దెన్ ఆల్ యూ నీడ్ ఈస్ వాళ్ళే మీకు గుడ్ రేట్లో ఇప్పిస్తారు. మీకు నాకు US బ్యాంక్లో నుంచి ఇప్పించారు, గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఇట్ కమ్స్ ఇన్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్ అండ్ నాన్ సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్. సెల్ఫ్ డ్రైవింగ్ అప్గ్రేడ్ ఈజ్ I think it's $9,000 to $10,000 అప్గ్రేడ్ అనుకుంటున్నా. దే మే హ్యావ్ ఇంక్రీజ్డ్ ఆర్ రెడ్యూస్డ్. It comes to around $60,000 అనుకుంటాను. వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సెడ్ అండ్ డన్. మీరు ఎంతైనా క్యాష్ పెట్టచ్చు. అండ్ ఇక్కడంతా లోన్సే కదా, కార్ లోన్లో తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ది ఇంటీరియర్ ఆఫ్ ది కార్. బేసిక్ సీట్స్ ఉంటాయి. దెర్ ఈజ్ నాట్ మచ్ టు అప్గ్రేడ్ హియర్. టెస్లా మెయిన్ మోటో ఈజ్ టు performance of the car, reliability and conserving nature, running on an electricity. Most of these cars have lithium made batteries. Lithium made batteries endukante they are lightweight first thing, and they can store lot of energy. Car base anta meer puchune dani kinda anta battery untadi, oka pedda battery untadi, huge battery. And this can come for around 310 miles వరకు వస్తుంది. మోడల్ 3 కొంచెం ఎక్స్టెండెడ్ రేంజ్ కూడా రావచ్చు. అది నేను మోడల్ వై తీసుకున్నా కదా, అరౌండ్ 305 miles వస్తాయి. ఈ సీట్స్ అన్నీ హీటెడ్ సీట్స్ వస్తాయి. ఆల్ యూ నీడ్ ఈస్ గో ఇన్ సైడ్. ఇట్స్ డ్రైవింగ్ లైక్ నాట్ లైక్ ఎ కార్, ఇట్స్ లైక్ డ్రైవింగ్ ఏ ఐప్యాడ్. చూడండి, హీటెడ్ సీట్స్ అలా కొడితే తగ్గిపోతుంది. మీకు మ్యాక్సిమం హీటింగ్ కావాలంటే అది అర్థమవుతుంది కదా. అక్కడ కూడా ఉంది చూడండి, ఆ సీటింగ్ కూడా యూ కెన్ సీ ఇట్ రైట్ దే. చూడండి, తక్కువ కావాలంటే అది, మరీ తక్కువ కావాలంటే అది, మ్యాక్సిమం కావాలంటే అది. ఇట్ సేస్ హౌ మెనీ మైల్స్, సేస్ ది కలర్ ఆఫ్ ది కార్. రీసెంట్లీ అప్గ్రేడ్ చేసుకున్నాం మేము. ఇది ఆన్లైన్లోనే వస్తుంది అప్గ్రేడ్, జస్ట్ లైక్ ఐప్యాడ్, ఐఫోన్లకు అప్గ్రేడ్ వస్తుంది కదా మీకు, యూఆర్ డ్యూ ఫర్ అన్ అప్గ్రేడ్ అని. ఆల్ యూ నీడ్ ఈస్ కనెక్ట్ లోకల్ వైఫై అండ్ అప్గ్రేడ్, అంతే. కార్ సీటింగ్ జస్ట్ బేసిక్. మేము కార్ మ్యాట్లు మేమే కొనుక్కున్నాము. దోస్ మ్యాట్స్ ఇప్పుడు వస్తున్నాయి. లుక్ ఎట్ ది డాష్ బోర్డ్ అంతా మేము కార్ స్టఫ్ పెట్టుకున్నాం ఊరికి అట్లా. అండ్ ఇక్కడ పెట్టుకొని సెల్ ఫోన్ ఛార్జింగ్ అవుతాయి ఆటోమేటికలీ. సెల్ ఫోన్స్ ఛార్జెస్ పెట్టి, ఆల్ యూ నీడ్ ఇస్ పుట్ ఎ సెల్ ఫోన్ హియర్ అండ్ యూ కెన్ ఛార్జ్. అండ్ బ్లూటూత్ ఆటోమేటిక్ ఉంటుంది, ఆటోమేటిక్ బ్లూటూత్. యూ కెన్ ఆల్ ది ఫోన్స్ ఆర్ కనెక్టెడ్ టు ది కార్ అండ్ బ్లూటూత్లో మాట్లాడుకుంటూ పోవచ్చు. సో ఆ సేఫ్టీ కూడా వస్తుంది మీకు. అండ్ ది కలర్ ఆఫ్ ది కార్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ది సేమ్ థింగ్. మాది ఈ కలరు, ఈ బ్లూ కలర్ తీసుకున్నాం మేము. అండ్ మధ్యలో చూడండి, ఇదంతా బేసిక్, ఎక్కువ ఏముండదు. అండ్ డాష్ బోర్డ్ కూడా బేసిక్. ఇట్స్ ద స్పేస్ విచ్ ఈజ్ అరౌండ్ ది కార్స్. ఇక్కడ ఫ్రంట్ సీట్కు బ్యాక్ సీట్కు స్పేస్ కూడా బాగుంటుంది. యూ వాంట్ టు వాచ్ ఇట్. ఇక్కడ చూడండి ఎంత స్పేస్ ఉందో ఫ్రంట్కు బ్యాక్ సీట్కు, అంత చాలా స్పేస్ ఉంది కదా. దిస్ కెన్ బి కన్వర్టెడ్ ఈజీలీ ఇంటూ 7-seater విత్, అది కూడా అప్గ్రేడ్ అంటారు దాన్ని, 7-seater అప్గ్రేడ్. చూడు చాలా స్పేస్ ఉంది కదా. మోడల్ వై సీట్స్ హయ్యర్. వీళ్ళ హైయెస్ట్ మోడల్ ఈజ్ మోడల్ ఎక్స్, అది ఎస్యూవి మోడల్ అంటారు దాన్ని. దానికి మీరు చూసింటారు కదా, ఏరోప్లేన్ మాదిరి రెక్కలు, పైకి ఎగిరే రెక్కలు ఉంటాయి, అది ఉంటుంది. దీంట్లో హై పర్ఫార్మెన్స్ మోడల్ ఉంటుంది ఒకటి, అది మా లగేజ్ ఏమన్నా కొనుక్కుంటే తీసుకునేకి. ఇది చూడండి వెనకాల ఎంత స్పేస్ ఉందో, లాట్ ఆఫ్ స్పేస్ ఫర్ లగేజ్. సో దట్స్ వై ది థర్డ్ రో సీట్లను కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు మీరు. స్టిల్ బీ సమ్ స్పేస్. దిస్ ఈస్ ద కిల్లర్ యాక్చువల్లీ. చూడండి, దీన్ని ఎత్తుతాను,
కింద ఒక బకెట్ వస్తుంది మీకు. దట్స్ ది ఛార్జర్. దాంట్లో పెట్టి ఛార్జర్ ఇస్తాడు మీకు. చూడండి పెద్ద బకెట్ మాదిరి ఉంటుంది. యూ కెన్ పుట్ లాట్ ఆఫ్ లగేజ్. అండ్ సైడ్లలో కూడా చిన్న పాకెట్ల మాదిరి ఇస్తాడు. అక్కడ ఒకటి ఉంది. ఇది మా స్నో తీసేసుకునేది పెట్టుకుంటాం. ప్రతి కార్లో ఉంటుంది. whoever is residing wherever the snow falls, snow పడే చోట్లంతా they recognize that. అండ్ చూడు మూసేసాము. సో అదంటే కదా పడిపోద్ది. సింగిల్ టచ్. అదే రెగ్యులర్. ఆటోమేటిక్ లైటింగ్ ఉంటుంది మీకు. ఇవన్నీ రెగ్యులర్ లగ్జరీ కార్స్ ఉన్నవన్నీ ఉంటాయి. ఇంకా ఆటోమేటిక్ లైటింగ్స్, ఆటోమేటిక్ లైటింగ్లు అవి. యూ డోంట్ నీడ్ టు స్విచ్ ఆన్ లైట్స్ అండ్ వైపర్స్. సో ఐ ఓపెన్ దిస్ బానెట్. యాక్చువల్లీ ఈ బానెట్లో అందరికీ మోటార్ ఉంటుంది కదా. ఆ మోటార్ లేకుండా ఇక్కడ ఒక లగేజ్ స్పేస్ ఉంటుంది. లగేజ్ స్పేస్ వస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ టెస్లా ఈజ్ సెల్ ఫోన్. సెల్ ఫోన్ ఈజ్ యువర్ కీ. సెల్ ఫోన్ లోపల పెట్టేసి మాత్రం బయటికి వెళ్ళకూడదు. కార్ రన్నింగ్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఆల్ యూ నీడ్ సెల్ ఫోన్ మాత్రం మన దగ్గరే పెట్టుకోవాలి. సెల్ ఫోన్ లేకుండా ఓపెన్ కాదు. అండ్ సెల్ ఫోన్ లోపల పెట్టేసి బ్రేక్ పెట్టేసి స్టార్ట్ అయిపోద్ది కార్. ఇంకా గేర్ వేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ టెస్లా పాస్వర్డ్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది అనుకుంటా టెస్లా. ఐ థింక్ ఇట్స్ ఎ బగ్ అనిపిస్తుంది నాకు. ఒకసారి ఓపెన్ కాదు. యూ హ్యావ్ టు ఓపెన్ ది టెస్లా యాప్ ఉంటుంది. ఆ టెస్లా యాప్ ఓపెన్ చేసుకొని, టెస్లా యాప్ కూడా ఒక్కొక్కసారి ఓపెన్ కాదు. అప్పుడు మన పాస్వర్డ్ అవన్నీ కొంచెం గుర్తుపెట్టుకొని ఉండాలి. టెస్లా పాస్వర్డ్స్. దిస్ వరల్డ్ ఆఫ్ పాస్వర్డ్స్. ఇది ఒక ఎక్స్ట్రా పాస్వర్డ్. చూడండి ఇది టెస్లా కీ యాక్చువల్లీ. ఇది సీ దాట్ ఫోన్ కీ. ఇట్ ఈస్ సేయింగ్ 213 miles. ఇట్స్ పార్క్డ్ నౌ, రైట్? పార్క్డ్ అని కూడా చెప్పేస్తుంది. అండ్ టెస్లా యాప్ ఇలా ఉంటుంది. సో వెన్ యూ గో టు బై అ కార్, he will ask you to download a Tesla app, and మన దగ్గర ఏదో ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో he'll make sure that your phone is connected to the car. అండ్ ఇది ఎట్లా చేస్తుందంటే ఇక్కడ చిన్న కెమెరా ఉంటుంది. ఆ కెమెరాతో కీను ఇచ్చేసుకుంటుంది. కనపడుతుంది ఆడ కెమెరా. అది చిన్న కెమెరా కనపడుతుంది అనుకుంటాను. అదే. దెర్ ఈస్ నో మోటార్ యాక్చువల్లీ హియర్. దిస్ ఈస్ కూల్. ముందర కూడా లగేజ్ పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ దెర్ ఆర్ 2 luggage spaces here. సో లగేజ్ స్పేసెస్కి ఏం ప్రాబ్లం ఉండదు. దిస్ విల్ బీ సేమ్ ఇన్ మోడల్ ఎక్స్, మోడల్ వై అండ్ అన్ని మోడల్స్లో ఇది సేమ్ ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎండ్. సో టెస్లా గురించి కొంచెం చెప్తాను వినండి. టెస్లా ఈజ్ ఓన్డ్ బై ఈలాన్ మస్క్ కదా. వై హీ నేమ్ టెస్లా ఈజ్ బేస్డ్ ఆన్ ది బిగ్ సైంటిస్ట్ నికోలాయ్ టెస్లా కదా. యూ నో అబౌట్ ది బిగ్ సైంటిస్ట్ హూ ఫౌండ్ అవుట్ ఎక్స్రేస్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్లో పయనీర్ కదా వాడు. టెస్లా వాజ్ ఎడిసన్ ఒకప్పుడు శిష్యుడు అంట. ఎడిసన్ అండ్ టెస్లా వర్క్డ్ టుగెదర్ on Edison generators. When Tesla was starting, Edison was a very rich guy. He was big in direct current. Tesla wanted to go alternating current, and that's why Edison didn't like it, and they broke up. And I think they broke up for అదే అంటారు, మళ్ళీ మనకు తెలీదు, ఫర్ బోనస్ అంట. అప్పుడు కూడా రాజకీయాలు జరిగేటివి ఆ టైంలో కూడా. The two of the greatest scientists of one era could not get a Nobel Prize. Both of them did not get a Nobel Prize. You know why? Both fought with each other. ఇద్దరు కొట్లాడుకొని, వాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తే నేను తీసుకోను, వీడికి నోబెల్ ప్రైజ్ ఇస్తే నాకు నేను ఒప్పుకోను అని చెప్పి ఇద్దరికి రాకుండా చేసుకున్నారు. సీ ది quirky personalities. One of the greatest inventors of that period could not get a Nobel Prize. This is funny actually.
వేరే వాళ్ళకి అందరికీ వచ్చింది కానీ వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేకపోయినారు. దే వాంటెడ్ టు గివ్, ఇట్స్ నాట్ లైక్ దే ఇగ్నోర్డ్ దెమ్. బట్ ఒకరికి ఇస్తే ఒకడికి ఒప్పుకోకపోవడము. అండ్ ఐ థింక్ అప్పుడు $20,000 ప్రైజ్ మనీ ఉండేది. ఈవెన్ దో ఎడిసన్ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ గైస్, హీ డింట్ వాంట్ టు పార్ట్ ది మనీ $20,000 టు poor guy then when Edison was when Nikola Tesla was starting. Nikola Tesla became rich after that. That's a different story. But anta kotladukunnadu, they hated each other. Pachagaddese baggu muttasadu aa type lo they hated each other. This is quite a funny snippet about Nikola Tesla. Weird personality. Dini owner kuda weird personality ne, Elon Musk. Now he is one of the richest guys in here because his Tesla shares విపరీతంగా పైకి పోతున్నాయి. సో ఎవ్రీబడి లవ్స్ టెస్లా. ది కార్స్ ఆర్ ఎక్సలెంట్. నేను కూడా ఫస్ట్ చాలా లేరీగా ఉన్నాను కొనడానికి కార్ను, ఎలక్ట్రిక్ కారు, హౌ ఇట్ పర్ఫార్మ్స్ అని. వన్స్ ఐ స్టార్టెడ్ డ్రైవింగ్, ద మోర్ ఐఎమ్ డ్రైవింగ్ ద మోర్ ఐఎమ్ లవింగ్ ఇట్. అంత చూపించేసినట్టున్న టెస్లా గురించి. ఛార్జింగ్ ఈజ్ ఆల్సో సూపర్ ఈజీ. ఆల్ యూ నీడ్ ఈస్, నేను ఛార్జర్ చూపిస్తాను చూడండి. ఛార్జర్ కమ్స్ లైక్ దిస్. మేము ఇక్కడ పెట్టేసుకున్నాము. నేను రెగ్యులర్ ఛార్జింగ్ పోర్ట్, అదే పోర్ట్ నాది, రెగ్యులర్ ఛార్జింగే ఉపయోగిస్తాను నేను. ఇట్ ఛార్జెస్ వెరీ స్లో, అబౌట్ 5 miles an hour. నాకు చాలా అది, నేను ఎప్పుడు 20 to 30 miles కన్నా ఎక్కువ డ్రైవ్ చేయను పర్ డే. అసలు సరిపోతుంది రాత్రంతా పెట్టుకుంటే నాకు. బట్ ఇఫ్ యూ నీడ్ ఫాస్టర్ ఛార్జింగ్, ఇంట్లోనే పెట్టుకోవచ్చు. 20 miles an hour చేసుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఈస్, యూఎస్లో అంతా 110 volts కదా, 220 volts తెప్పించుకొని, అది ఐ థింక్ ఇట్ కాస్ట్ అరౌండ్ $700, $800. నాకు అవసరం పడలేదు. అవసరమైతే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఫర్ మీ. బట్ నాకు అవసరం పడలేదు కాబట్టి ఇంకా చేయించుకోవట్లేదు నేను. ఇది కొని 4-5 months అయిందంతే. ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ లాంగ్ డ్రైవ్స్. ఐ హ్యావ్ అనదర్ కార్ which I use it for long drives. అది మళ్ళీ చూపిస్తాను ఇంకోసారి. అండ్ మీరు ఏ ఊరికన్నా పోవాలనుకుంటే లాంగ్ డ్రైవ్స్కి ఉపయోగించవచ్చు ఈజీగా. బట్ ఐ నెవర్ డ్రోవ్ టు లాంగ్ డ్రైవ్స్. ద మ్యాక్సిమమ్ ఐ డ్రోవ్ ఈజ్ ఫర్ 2 hours. బట్ ఈజీ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ గో అండ్ దిస్ హస్ ఆటోమేటిక్ GPS అండ్ ఎవ్రీథింగ్. మీరేమి GPS, ఎక్స్ట్రా GPS కొనక్కర్లేదు. సి ఐ టైప్ న్యూయార్క్ అని కొడతాను ఒకసారి, మీకే తెలుస్తుంది. ఇక్కడ పాత అడ్రస్లు అన్నీ ఉంటాయి కదా. న్యూయార్క్ అని కొడతాను. సో న్యూయార్క్ అని కొడితే చూడండి, ఇట్ ఈస్ క్యాల్కులేటింగ్ ద రూట్. అవన్నీ ఛార్జింగ్ స్టేషన్స్. సో నావిగేట్ అండ్ ఆటో పైలట్ అని వచ్చింది కదా. సూపర్ ఛార్జర్స్ 15-20 minutesలో ఛార్జ్ అయిపోద్ది అంతా, కార్ అంతా ఛార్జ్ అయిపోతుంది. దీస్ ఆర్ కాల్డ్ టెస్లా సూపర్ ఛార్జర్స్. ఆల్ యూ నీడ్ ఈస్ జస్ట్ గో ఇన్ దేర్, పార్క్. యూ డోంట్ నీడ్ టు యూజ్ ఎనీ క్రెడిట్ కార్డ్ ఆర్ ఎనీథింగ్. ఆటోమేటిక్గా మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ టెస్లా దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఆల్ యూ నీడ్ ఈస్ గో, పార్క్ అండ్ ప్లగ్ ఇన్ and wait for 10-15 minutes. Most of these super charging stations malls దగ్గర ఉంటాయండి. ఇవి మాల్స్. నేను ఒక్కసారి సూపర్ ఛార్జింగ్ చేశాను, కాస్ట్ మీ అరౌండ్, దిస్ ఈస్ ది కీ ఫర్ టెస్లా. ఒక కార్డ్ ఇస్తాడు, ఇదే కీ చెప్తున్నాడు చూడు, లాక్ అన్లాక్ అని. ఇట్లా వెళ్ళి ఒకవేళ మీకు సెల్ ఫోన్తో ఓపెన్ కాకుండా ఉంటే, ఆల్ యూ నీడ్ ఈస్ ప్లేస్ ఇట్ హియర్. అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఇట్స్ ఈజీ టు ఓపెన్. దిస్ ఈజ్ ది కీ. టెస్లా అనేది కార్డ్ ఇస్తాడు. మనకు ఓపెన్ కాకుండా ఉంటే ఒకవేళ యూ కెన్ యూజ్ దిస్ కార్డ్ యాజ్ ఎ కీ టు ఓపెన్ ది కార్డ్. ఐ థింక్ అన్నీ చూపించేసినట్టున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పింగ్ చేయండి నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Again, if you like it, subscribe to our channel manatelugu usavlogs.com. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా పెడుతుంటాను.
మీకేమన్నా ఇంకా ఎక్కువ ఇది టెస్లా గురించి వీడియోస్ కావాలి, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, ఎస్పెషలీ ఫర్ ఇండియన్ వ్యూవర్స్, ఐ కెన్ షో యూ వైల్ డ్రైవింగ్ టు హౌ ది ఆటో పైలట్ వర్క్స్. ఇట్ వర్క్స్ రియలీ గుడ్. మెయిన్లీ ఇన్ హైవేస్లో బాగా పనిచేస్తుంది, లోకల్ రోడ్స్లో వద్దు. ఐ వుడ్ నాట్ అడ్వైజ్ యూ టు డ్రైవ్ ఆన్ ఆటో పైలట్. హైవేస్లో చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ మెయింటైన్స్ ద డిస్టెన్స్ అండ్ డ్రైవింగ్ టికెట్లు కూడా రాకుండా చూసుకుంటుంది, ఎందుకంటే అది ఇట్ డ్రైవ్స్ అరౌండ్ ది సేఫ్ స్పీడింగ్ లిమిట్లో కూడా ఉంటుంది. సో యూ కెనాట్ గెట్ ఎ టికెట్ వైల్ డ్రైవింగ్ ఆన్ ఆటో పైలట్, బట్ యూ హ్యావ్ టు బీ ఆల్వేస్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఈవెన్ దో ఇట్ ఈస్ అన్ ఆటో పైలట్. అండ్ లేన్ చేంజ్ చేసేటప్పుడు కూడా ఇట్ విల్ వార్న్ యూ. ఇట్ హ్యాస్ ఆల్ ది సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ ఉంటాయి, బ్లైండ్ స్పాట్ వార్నింగ్లు. ఇట్ విల్ నాట్ అలవ్ యూ టు చేంజ్ ది లేన్స్ నీ బ్లైండ్ స్పాట్లో కార్ ఉంటే. బ్లైండ్ స్పాట్ అంటే ఇండియన్ వ్యూవర్స్ కోసం చెప్తున్నాను. దెర్ విల్ బీ ఎ స్పాట్ బిహైండ్ యువర్ కార్ వేర్ యూ కెనాట్ సీ ది కార్ బిహైండ్ యూ వైల్ చేంజింగ్ ద లేన్స్. అప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది నీకు. సో వార్న్ చేస్తుంది, బీప్ 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 అంటుంది. అండ్ ముందర కూడా నువ్వేమన్నా చాలా స్పీడ్ పోతూ ముందర కార్కి ఏమైనా డాష్ కొట్టేటప్పుడు కూడా ఇట్ విల్ బ్రేక్ ఆన్ ఇట్ సెల్ఫ్. సో యూ హ్యావ్ టు లిసన్ టు ది కార్. ఇఫ్ యూ ఓవర్ రైడ్ ఇట్ అండ్ మళ్ళీ యాక్సిలేటర్ కొడితే పోయి గుద్దుతుంది. యూ హ్యావ్ టు కొంచెం బీప్ 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 వచ్చినప్పుడు ఇఫ్ యూ లిసన్ టు ది కార్ ఇట్ బ్రేక్స్ ఆన్ ఇట్ సెల్ఫ్ 99% ఆఫ్ ద టైమ్. There is always 1% where machines don't work right. That's why humans have to sit behind the wheel. దానికే వదిలేస్తే 99% ఉంటుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ 1% వేర్ దిస్ ఈజ్ లైక్ ఎ కంప్యూటర్ క్రాష్ అవుతుంది, కంప్యూటర్ విల్ నాట్ వర్క్ సమ్ టైమ్స్, రైట్? వీ డోంట్ వాంట్ that 1% going wrong too. That's why Tesla always says a person needs to be behind the wheel, attentive, watching, even though you are driving on autopilot. That is about the autopilot గురించి. ఐ డోంట్ నో వెదర్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారో తెలియదు ఆటోపైలట్. ఇక్కడ బాగా పనిచేస్తుంది ఓన్లీ ఆన్ హైవేస్ బట్ నాట్ ఆన్ లోకల్ రోడ్వేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్.